ఇదిగోండి, అబ్బాయికి మీరు బొట్టు పెట్టండమ్మా. ఆ తర్వాత ఇవ్వాలనుకున్న బహుమతిని మీరు అబ్బాయి చేతిలో పెట్టండి. అరే, నేను అనవసరంగా ఈ ఆచారాన్ని తిట్టుకున్నాను, కానీ ఇది చాలా బాగుంది. ఒక ప్రియురాలు తన ప్రియుడికి నిశ్చితార్థం జరిపిస్తోంది. వాట్ ఏ ప్లెజర్ కదా. అభి, ప్రవీణ్ కి నువ్వు గిఫ్ట్ ఇవ్వు బాబు. నానమ్మ, తననే ఇవ్వనివ్వండి. తన చెయ్యి మంచిది కదా, తన చేత్తో ఇస్తే ఈ బంధం ఎప్పటికీ తెగిపోకుండా ఉంటుంది కదా. అదే మీ ఇద్దరు కలిసి ఇచ్చారంటే అప్పుడు అది ఇంకా బాగుంటుంది కదా. బలవంతంగా జరుగుతున్న ఈ పెళ్లిలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టాలి. వీళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుర్తుంది కదా, ఒకసారి తల కొట్టుకోవటం మంచిది కాదని. గట్టిగా తగలేదుగా. హ్యాపీ అంటే 2 సార్లేనా? ఓకే. స్మార్ట్ గర్ల్. ఇప్పుడు అబ్బాయి తరపున ఆచారాలను ఎవరు పూర్తి చేస్తారు? బాబు ప్రవీణ్, నువ్వు మీ పిన్ని బాబాయ్ వస్తారని చెప్పావు కదా. లేదమ్మా, అది వాళ్ళకి కాస్త లేట్ అయిపోయింది, అందుకని రేపొస్తారు. మరైతే తన తరపున ఆచారాలు ఎవరు పూర్తి చేస్తారు? సరళ గారు, మీరు తప్పుగా అనుకోకపోతే ప్రవీణ్ తరపున మీరు నిలబడి ఆచారాలు పూర్తి చేస్తారా? ఇందులో అనుకోవడానికి ఏముందండి, అసలు మన ఇంటి అబ్బాయే కదా. వాళ్ళు రాలేదంటే అందులో ఇబ్బంది ఏముంది? బుల్బుల్, కాస్త నాకు సహాయం చేయడానికి నువ్వు కూడా రామ్మా. రామ్మా బుల్బుల్, త్వరగా రా. నువ్వు ముందుగా నాకు ఆ చీర తీసిలా ఇవ్వు. ఎక్కడికి వెళ్తున్నావు బుల్బుల్? కాస్త నా సహాయం చెయ్యమ్మా. ఇది పట్టుకో, ఇదిగో. ఎప్పుడు సంతోషంగా ఉండండి, కలిసి ఉండండి. దీర్ఘ సుమంగళీ భవ. ప్రజ్ఞ గురించి నిజం తెలిసి కూడా ఏడుస్తున్నాడు. ఐ హోప్ ఆలియా మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి.
నా స్నేహితుడికి ఏడుపు వస్తోంది. నువ్వు మొసలి కన్నీరు కారుస్తున్నావా లేదా? కళ్ళజోడు తీసి చూపించు. అబి, ఏంటి తన చెవిలో గొనుగుతున్నావు నువ్వు? మేం కూడా ఇక్కడే ఉన్నాం. అయ్యో నాని, నేను తనని ఎంత ద్వేషిస్తున్నానో చెప్తున్నాను. ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను కదా. ఓరి భగవంతుడా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో.